ఏ హలో గైస్, దిస్ ఈజ్ వినయ్. మీకోసం అయితే మీకు మంచి కంటెంట్ ఇవ్వడానికి అయితే వచ్చేసిన నేను కూడా కొంచెం గైస్. కానీ ఏం లేదు, చిన్న కంటెంట్, ఏం పెద్ద ఇది కాదు. చూస్తురుగా ఏం లేదు, స్టార్టింగ్ వీడియో బాసాన్లతో స్టార్ట్ చేస్తున్నాం. కొంచెం సపోర్ట్ చేయరు గైస్. ఎంతసేపు పడుతుందో చూస్తా. అనుకున్నంత కష్టం అయితే ఏం లేదు గైస్, చాలా ఈజీగా అయిపోయింది. 15 నిమిషాలు అంతే. 15 నిమిషాలు కూడా కాదు, జస్ట్ 5 నిమిషాలు. ఏముంది, రుద్దుడు మొత్తం అడుగుడే. ఏంద్రాపై ఈడు ఇట్లా చూపిస్తుండే అనుకోకూడదు. కొంచెం ఇంట్లో పనికి వేరు, అట్లా కష్టపడి చేసుకోవాలి. ఇంకా అందరూ అనుకుంటారు ఇంట్లో ఎవరే బాసనలు ఎవరు తోముతారు రాబోయే అది ఇది. లైట్ బాగా చేసుకోవాలి ఇంట్లో పనులు. మనం కాకపోతే ఇంట్లో ఎంత చేస్తారు ఎప్పుడు వాళ్ళు పొద్దున్న నుంచి కష్టపడతారు. సాయంత్రం రాగానే ఇంట్లో కొంచెమైనా రెస్ట్ ఉండాలి బాయ్. అది కొంచెం ఆలోచించుకోరు. ఈ పని వేస్తే ఇజ్జత్ పోతుంది, అది ఇది ఉండదు. ఇంట్లో పని ఎవడైనా చేసుకోవచ్చు, ఎవడైనా ఏమనుకున్నా మనకు సంబంధం లేదు బాయ్. సమాజంతో పట్టించుకోకూడదు, చేసుకోరు. మన పని ఏందో మనకు తెలుసు. ఇంట్లో కష్టపడతారు, ఎవడేమనుకుంటారు, దోస్తు వాళ్ళ ముందు ఇజ్జత్ పోతుంది అది ఇది అని అనుకోకూడదు. మంచిగా చేసుకోరు. అయిపోయింది గైస్, మరి అంత కష్టమేం కాదు. మ్యాక్సిమం ఒక 10 minutes అంతే. కడిగేసిన చూడు, నీట్గా అడుక్కున్నా. ఏం లేదు, మా అయ్య పనికి పోయిండు. సారీ, మా డాడీ పనికి పోయిండు. కొంచెం కష్టపడి వస్తాడు, కరెంట్ పని కాబట్టి. అందుకని కడుక్కొని పెట్టుకున్నా. మా మమ్మీ ఉరిగిపోయింది. మా వాళ్ళు కూడా మా మమ్మీ అడిగేస్తుండే. కానీ ఏం చేస్తాం బ్రో, కాలేజ్ పోయి రావాలి, చేసుకోవాలి. కొంచెం ఫాలో కొట్టుకుని అయితే పెట్టుకోరు కదా. రోజు కంటెంట్ ఇస్తా ఇట్లానే, కొంచెం మంచి ఇస్తా. ఇంకా బాసన్లు అడుగుడే కాదు, అమ్మాయిలు ఇట్లా సిగ్గుపడకూరే. నేను ఎంత ఇంకా ఇంట్లో పని చేయాలి, ఇంట్లో అమ్మాయిలు లేరు. ఏమనుకోకూరు, జరా ఫాలో కొట్టుకొని అయితే పెట్టుకోరు. ఒక లైక్, ఒక షేర్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయరు అంతే.